మత్తయి సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు. పోయిన వారం ప్రభు మనతో మాట్లాడారు. ఏ విషయాలు? పాపులతో కలిసి మీ దేవుడు ఎందుకు భోజనము చేస్తున్నాడు అంటే ప్రభు అన్నాడు, రోగికే కానీ వైద్యుడు ఆరోగ్యం కలిగిన వాడికి అవసరము లేదు, కనికరమే కోరుచున్నాను కానీ మరి ఏదేనిని నేను కోరట్లేదు, మీరు కనికరము నేర్చుకోండి అని మరి వాక్యంలోంచి ప్రభు మనతో మాట్లాడారు. ఈ దినము 14 నుంచి 17 వివరించడానికి సమయం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు. నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన అడగగా వారు అడగగా యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు ఎక్కువ తగ్గించాను, మొత్తం తగ్గిస్తావు ఎక్కువ మొత్తం చెప్పను. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయిదురు. అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. చాలా క్లుప్తమైన చిన్న ప్రసంగం ఈ రోజున, జాగ్రత్తగా వినండి. చిన్నదైనప్పటికీ బలమైన విషయాలు ప్రభు ఈ వాక్య భాగంలో రాయించి ఉంచారు. ఆనాడు యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి బయలుదేరక ముందు, యేసు ప్రభు కంటే ముందుగా ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన పేరు బాప్తిస్మమిచ్చే యోహాను. ఎవరు? యేసు ప్రభుకి కజిన్ బ్రదర్, అంటే యేసు ప్రభుకి బంధువు. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభుకు అన్న. యేసు ప్రభు యొక్క మార్గమును సరళపరచుటకు, యేసు ప్రభు గురించి ముందుగా ప్రకటించుటకు దేవుని చేత ఏలియా ఆత్మను ధరించిన వాడై ఈ లోకంలోనికి ఆయన వచ్చి సంచరించాడు. ఆయన యొక్క ప్రభావము ఆనాడు యోధా సమాజం మీద చాలా ఎక్కువగా ఉన్నది. అరణ్యములో వినబడు ఒక స్వరము అని అతనికి ఒక టైటిల్ ఇచ్చారు. గంభీరమైన వ్యక్తి, అనేక మంది శిష్యులను తయారు చేసిన వ్యక్తి, పరలోక రాజ్యము గురించి మానక ప్రకటిస్తూ మారు మనస్సు పొందండి, మారు మనస్సు లేకపోతే పరలోకము లేదని చెప్పి మొట్టమొదటిగా ఈ భూమి మీద బాప్తిస్మము ద్వారాగా మారు మనస్సు, పాప క్షమాపణ అనే విషయాలను బోధించిన వాడు బాప్తిస్మిచ్చి యోహాను. సాక్షాత్ యేసు ప్రభు కూడా ఆయనే బాప్తిస్మిచ్చాడు. మాదిరి కొరకు ఇది ఇలాగూ జరగనిమ్మని ప్రభువే అతనితో పలికాడు. అతడు నీ చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాదని యేసు ప్రభుతో పలికినప్పుడు ఇది ఇలాగ కానేమో అని పలకగా యేసు ప్రభుకు బాప్తిస్మమిచ్చి ఆయనను సువార్తకు మరి పంపించి సిద్ధము చేసిన ఒక గొప్ప దైవజనుడు బాప్తిస్మిచ్చి యోహాను. ఒకనాడు ఆయన శిష్యులు, యేసు ప్రభు శిష్యులు వీరిద్దరూ ఎదురుపడినప్పుడు వారు ఒకరి క్షేమ సమాచారం ఒకరు కనుక్కున్నారు. వారు చెప్పారు, బాప్తిస్మిచ్చి యోహాను మిమ్మలను ఎలా నడిపిస్తున్నాడు అని అడిగితే, తరచూ ఉపవాసములతో, తరచూ ప్రార్థనలతో బాప్తిస్మిచ్చి యోహాను మమ్మల్ని నడిపిస్తున్నాడయ్యా. మరి ప్రభు మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడంటే వారు చెప్పారు 12 మంది, అయ్యా మేము తరచూ రొట్టెలతో,
తరచు చేపలతో, తరచు మటన్తో, తరచు ద్రాక్ష రసముతో మేము సంతోషముగా తిని త్రాగి ప్రభుతో తిరుగుతున్నాం అన్నప్పుడు వారు అడిగారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మా సేవకుడు మమ్మలను ఉపవాసములోకి నడిపిస్తుంటే నువ్వేంటి నాయనా ఇంకెక్కువగా ఉపవాసం చేయకుండా వీళ్ళకి రొట్టెలు విరిచిపెడుతున్నావు, చేపలు విరిచిపెడుతున్నావు, ఏంటి ప్రభువా ఇదంటే ప్రభు చెప్పాడు, పెండ్లి కుమారుడు ఇంటిలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఉపవాసము చెయ్యరు. దేవునికి స్తోత్రం. దీని యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇళ్ళలో పెళ్లి జరుగుతుంది, మీరెంత భక్తిపరులైన ఉపవాసం చేస్తారా? ఉపవాసం చేసి దిగాలుగా ఉంటే ఏమంటారు మనల్ని? ఒక పెళ్ళి, ఒక ఫంక్షన్ మన ఇంట్లో జరిగితే ఎలాగుంటాం? 3 పూట్ల తిని నోట్లో ఎప్పుడు ఏదో ఒకటి వేసుకుని నవ్వులుకుంటా. కొంతమందికి పెళ్ళి అయిందంటే, పెళ్ళి ఉందంటే ఇంట్లో బంధువుల ఇళ్ళల్లో ఎవరింట్లో పెళ్ళైనా ఆడే కనపడతాడు, ఒకడు ఉంటాడు అలాంటి వాడు. మీరు ఎవరైనా ఉన్నారా? ఇక వేళ్ళు విరిచిన మేనమామ కొడుకు ముత్తాత గారు మనవడి పెళ్ళైనా సరే ఈయన అక్కడ కనపడతాడు. పెళ్ళి జరిగిందా, ఫంక్షన్ జరిగిందా, వెళ్ళిపోతాడు అంతే. ఎంతో సందడి. ఒక శుభకార్యం జరుగుతుందంటే ఎంతో సందడి, చాలా మంచిది, ఆ సందడి ఉండాలి. అయితే ప్రభు అంటున్నాడు, పెండ్లి ఇంట్లో ఎవడైనా ఉపవాసం చేస్తాడా? ఇదిగో పెండ్లి కుమారుడు వారితో పాటు ఉన్నాడు కనుక మీరు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. దీని అర్థం ఏంటి? యేసు ప్రభు మనల్ని ఉపవాసం చేయొద్దు అంటున్నాడా? కాదు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే, ధర్మశాస్త్ర సంబంధిత ఉపవాసములు, ఆచరణలు మీరు ఆచరించాల్సిన అవసరం లేదు. ఉపవాసము చేయడానికి కలిగిన కారణం మారిపోతుంది. అది కేవలము ఆచార సంబంధముగా ఇకను ఉండదు. ఇదిగో నేను ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతాను, సంఘము యొక్క కాలము ప్రారంభం అవుతుంది. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళిన తర్వాత సంఘము యొక్క కాలం ప్రారంభం అవుతుంది. ఈ భూమి మీద నేనున్నంత వరకు నా శిష్యులు ఉపవాసం చేయని అవసరం లేదు అంటున్నాడు. నేను వెళ్ళు కాలం రాబోతుంది, అప్పుడు వారు ఉపవాసం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇది లెంట్ సీజన్ అని 40 రోజులు ఉపవాసం చేస్తారు చాలామంది. ఉపవాసం చేయడం మంచిదే, అది ఏ సీజన్ అయినా. ఆ రీతిగా అయినా కొంతమంది దేవునిలో ఎదుగుతున్నారు, చాలా సంతోషం. దాన్ని మనం వ్యతిరేకించే పని లేదు. కానీ దేన్ని వ్యతిరేకించాలంటే, ఈ 40 రోజులు కూడా 90% మంది చేసే ఉపవాసాలు ఎలాగుంటాయంటే, వారు నిజంగా దేవునితో సహవాసం చేయరు. చేసేవారు ఉన్నారు, అందుని బట్టి చాలా సంతోషం. కేవలం ఆచార సంబంధంగా పొద్దున్నే లేచి ఉపవాసం అనగా దేవునితో సహవాసం. దేవునికి స్తోత్రం. నీతో చాలాసార్లు చెప్పాను నేను. ఇక్కడ దేవుడు ఉపవాసము చెయ్యొద్దు అనట్లేదు, శిష్యులను చేయొద్దు అన్నాడు కదండి, మనము కూడా శిష్యులమే కదండి అని మీరు అనుకోవచ్చు. కాదు. దేవుడు మనతో చెబుతున్న మాట, మనకిస్తున్న ఆజ్ఞ ఏంటి అని మీరు ఆలోచన చేసినట్లయితే అక్కడ చూడండి 15. పెండ్లి కుమారు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేస్తారు. దేవునికి స్తోత్రం. అనగా భౌతికంగా ఈ భూమి మీద యేసు ప్రభు వారు ఇక లేరు గనక ఆయన ఎక్కడున్నారు? ఆయన పరలోకంలో ఉన్నారు. ఆత్మరూపేణ మనతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. భౌతికంగా ఆయన పరలోకములో మన కొరకు స్థలములు, ఆయన బిజీ పనిలో ఉన్నారు. యేసు ప్రభు చేస్తున్న పనులు ఏంటయ్యా ఇప్పుడంటే 2 పనులు. ఒకటి, ఆయన ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నాడు పైన. పొద్దున్న వెలిగిసి ఆయన పని ఏంటంటే, అరే పలానా జెరూషా ఇల్లు ఎలా కట్టండి, పలానా తిమోతి ఇల్లు ఎలా కట్టండి, పలానా కృప ఇల్లు ఎలా కట్టండి చెప్పి పైన ఎవడికి ఎలాంటి గృహం నిర్మించాలి, ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలని ఆయన యుగ సమాప్తి వరకు ఎంతమంది అయితే పుట్టి దేవుని కొరకు బ్రతికి చస్తారో వారందరి నిమిత్తము వారు పరలోకములో ఆయన ఇల్లు సిద్ధపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనతో ఉన్నవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. మనతో పాటు ఉన్నవారు ఎవరు?
పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనం ఏం చేయవలసిన కాలం ఇది అని అంటే, మనం ఉపవాసములు చేయవలసిన కాలం. ఏ కాలం? 40 రోజులు కాదు. 40 రోజుల ఉపవాసం గురించి నేను మాట్లాడట్లా. ఒకవేళ చేస్తే చేయండి, మంచిదే. అయితే ఆచార సంబంధమైన ఉపవాసములు చేయమని ప్రభు అనట్లేదు. ఉపవాసం యొక్క లోతును ప్రభు వివరించి చెప్తున్నాడు. పాత నిబంధన పద్ధతుల్లో చేసే ఉపవాసం గురించి ప్రభు మాట్లాడట్లేదు. ప్రభు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రభు వివరిస్తున్నాడు. ఇక్కడి నుంచి చూడండి. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. దేవునికి స్తోత్ర. ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, పాత పద్ధతులలో క్రొత్త వారైన మీరు దేవుణ్ణి ప్లీజ్ చేయలేరు, దేవుణ్ణి మహిమపరచలేరు, దేవుణ్ణి చేరుకోలేరు. ఆ విధంగా మీరు చేరుకోవాలని ఆశపడితే, ఇదిగో పాత చొక్కా, చీకుపోయిన చొక్కాకి ఒక క్రొత్త బట్ట మాసిక వేసావనుకో, ప్యాచ్ వేసావనుకో, ఏం జరుగుతుంది? ఆ క్రొత్త బట్ట యొక్క ఆ కఠినత్వం ఏదైతే ఉందో, ఆ దృఢత్వం ఏదైతే ఉందో, పాత బట్ట, చీకుపోయిన బట్టను ఏం చేస్తుంది? చింపేస్తుంది. దీని యొక్క బరువు దానిని మెల్లమెల్లగా చిరిగిపోయేలా చేసి పనికి రాకుండా చేస్తుంది. పాత ఆచారాలు, పాత సంబంధిత వ్యవహారాలు, లోతు లేని దినాలలో, ఆత్మీయంగా ఎదగని దినాలలో నువ్వు అనుసరించిన పద్ధతులు క్రొత్త వాడివైన తర్వాత దేవుని వెంబడించే సమయంలో వాటిని అనుసరిస్తూ దేవుణ్ణి మహింపరచాలంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చిరిగిపోయే స్థితిలోకి వెళ్ళిపోతావు, కానీ బలపడే స్థితిలోకి వెళ్ళవు. ప్రభు మనకి క్రొత్త నిబంధన తెచ్చాడు, క్రొత్త వారిమయ్యాం, క్రొత్త పద్ధతులు ఇచ్చాడు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆత్మ సంబంధముగా మారిపోయింది, ఉపవాసముతో సహా. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను డీప్గా ఉపవాసం గురించి చెప్పట్లేదు అని అంటే, మనం ముందుకెళ్ళిన తర్వాత ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ఉపవాసం గురించి ప్రభు మాట్లాడే మాటలు సువార్తల్లో ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ రాబోతున్నాయి కనుక పైపైన చెప్పి మీకు ముగిస్తాను. మీరు ఉపవాసము చేయనప్పుడు మీరు ఎలా చేయమన్నాడు మిమ్మల్ని దేవుడు? మీ ముఖమును వికారం చేసుకుని, తలకు నూనె రాసుకుని, నేను ఉపవాసం చేస్తానని అందరూ కనిపెట్టి, అమ్మ నా కొరకు కూడా ప్రార్థన చేయమ్మా, నువ్వు ఎంత భక్తిపరురాలు అని నీ గురించి నలుగురికి డబ్బా కొట్టేలాగా చేయడాన్ని ఉపవాసం అన్నారు. ఇది నా మాటలు కాదు, ప్రభు అన్నాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు మీ తల అంటుకుని, తల స్నానం చేసి, ప్రశాంతమైన ముఖములతో, ఎవరికీ తెలియకుండా దేవుని సన్నిధిలో మీ గదిలోకి వెళ్ళి ఉపవాసం చేయండి, సహవాసం చేయండి. దేవునికి మహిమ కలుగునగాక. ఒక 7 సార్లు రోజుకి ప్రార్థన చేస్తే ప్రభుని ప్లీజ్ చేయగలను అని చాలామంది అనుకుంటారు. ఒక 3 సార్లు ప్రార్థన చేస్తే ప్రభుని ప్లీజ్ చేయగలను అనుకుని ఒక ఆచార సంబంధమైన భక్తిని చాలామంది కొనసాగిస్తూ ఉంటారు. క్రమముగా భక్తి చేయడం మంచి విషయమే, కానీ అలవాటు అయిపోయి ఆచార సంబంధముగా నువ్వు భక్తి చేస్తే దాని వలన నీ జీవితం చెరిగిపోయే స్థితిలో ఉంటుంది, కానీ నీ జీవితానికి ఏం ఉపయోగం లేదంటారు. ఇప్పుడు చాలా సంఘాలు ఇలాగే నామకార్థంగా, చాలామంది విశ్వాసులు ఇలాగే నామకార్థంగా పూర్వీకులు పెట్టిన పద్ధతులను అనుసరిస్తూ క్రైస్తవులుగా కొనసాగుతూ కూడా చాలా పద్ధతులను నిష్టగా ఆచార సంబంధముగా అనుసరిస్తూ ఉంటారు. వాటి వల్ల వారికి ఎలాంటి ఉపయోగము లేదు. మనం ఏం చేస్తున్నాం అనేది మనం యోచించాలి. మనం క్రొత్త వారిమైనప్పుడు సమస్తము ఆత్మ సంబంధముగా ఉండవలసిన అవసరం ఉంది. అనేకసార్లు మీకు చెప్తూ ఉంటాను నేను, ఇదిగో రోడ్డు మీద చర్చ్ ఎక్కడ కనపడినా చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. ఒక్కడనైనా సరే మీరు అడగండి, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అని అడగండి. అడిగితే ఎందుకు చేస్తున్నావా పని, దాని వెనకాల ఆంతర్యం ఏంటి అంటే ఎవరికి తెలియదు. మరి ఎందుకు చేసావు? ఎవడో చేశాడు కనుక, ఆయన చూశాను కనుక నేను చేశాను. ఇప్పుడు గొర్రెలు చూడండి, మీరు ఎప్పుడైనా ఇలాంటి వీడియోలు చూసారో లేదో? గొర్రె మందలు అంతా వెళ్తూ ఉంటే
కాపరి ఏం చేస్తాడంటే ఏదైనా అక్కడ ఇబ్బంది ఉన్నది అనుకుంటే కర్ర అలా పెడతాడు. మొట్టమొదటి గొర్రె అక్కడ దబేలని ఎగురుతుంది. అది ఎగిరిన తర్వాత కింద ఉన్న రాయిని తీసేసినా సరే చివరాఖరి గొర్రె వరకు ఆ సమయంకి వచ్చేప్పుడు దడలను ఎగిరి వస్తుంటాయి. కింద ఏముండదు కానీ ఎగురుతూనే ఉంటాయి. ఎందుకు ఎగురుతున్నాయి? ముందున్నది ఎగిరింది, వెనకాల ఉన్నది ఎగరాలి. అలా మనలో కూడా చాలామంది ఎందుకు చేస్తున్నామో తెలియని కొన్ని కార్యాలు. ఎందుకు చేస్తున్నావు అంటే సమాధానం ఉండదు. క్రైస్తవులు అయ్యుండి కల్పనా పద్ధతులు చేస్తూ ఆచార సంబంధంగా ఇందుకు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి క్యాలెండర్ని ఇలాగ అనుకుని ముద్దు పెట్టుకుని వెళ్తారు. మీరు ఎవరైనా వెళ్తున్నారు అలాగా? నా మొహానికి మాత్రం అలాగా చేయొద్దు దయచేసి. మీరు క్యాలెండర్ని ఇలా పెట్టుకుని వెళ్ళొద్దు. చాలామంది క్రైస్తవులు కదా ఒక అలవాటు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతా క్యాలెండర్ని పెట్టుకుని ఇలా పెట్టుకుని వెళ్ళిపోతారు. ఏమవుతుంది అందులోంచి తెలియదు. చాలామంది సిలువలు మెడలో వేసుకుని తిరుగుతారు. వేసుకున్నారు మీరు ఎవరైనా? ఎందుకు వేసుకుంటున్నావమ్మా సిలువ మెడలో అంటే తెలియదు. వేసుకుంటే మంచి జరుగుతుంది. క్రీస్తులో ఉన్న మనకు ఎలాంటి ఆచారం లేదు. దేవునికి స్తోత్రం. యోహాను శిష్యులతో అంటున్నాడు ప్రభు, మీరు ఆచార సంబంధముగా చేసే ఉపవాసము కాదు, ఆత్మ సంబంధమైన ఉపవాసము నేను వెళ్ళిన తర్వాత సంగమాచరించబోతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాసము తిండి మానేయడం కాదు, క్రీస్తుతో సహవాసము చేయడం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉపవాసంలో ఉన్న శక్తి అలాంటిది ఇలాంటిది కాదు. అనేక సార్లు మనం ధ్యానం చేసాం ఈ విషయాలు. ఉపవాసం చెయ్యాలి అని నువ్వు ఆశపడితే నీ ఫోను పక్కన పెట్టాలి, ముందుగా నీ ఉద్యోగాన్ని పక్కన పెట్టాలి, నీ వ్యాపారాన్ని పక్కన పెట్టాలి. ఎన్ని రోజులు ఉపవాసం చేస్తావో అన్ని రోజులు లీవ్ తీసుకుని నీ గదిలోకి వెళ్ళి బయటికి రాకుండా నువ్వు దేవునితో మాట్లాడగలిగే స్థితిలో ఉంటే అదే ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఒకవేళ మధ్యలో నువ్వు పడిపోయే స్థితిలో కొంచెం తిన్నా సరే దేవుడు ఏమి అరే ఎందుకు తిన్నావురా, అరిష్టం జరిగిందిరా అని అనడు. అరిష్టం అయిపోయిందిరా చెంపలేసుకో. ఉపవాసంలో గుటక మింగుతావా, ఉపవాసంలో ఇడ్లీ తింటావా, ఉపవాసంలో ఉప్మా తింటావా అని దేవుడు నేను కొట్టడు. ఉపవాసం యొక్క మెయిన్ టార్గెటే నీ శరీరాన్ని నలుపుకుంటూ దేవునితో సహవాసం చేయాలి. తినకపోతే ఏమవుతుంది తెలుసా? సో డాక్టర్ సైన్స్ కనుక్కున్న ఒక గొప్ప విషయం ఏంటనంటే, ఒక 3 రోజులట మనిషి ఏమీ తినకుండా ఉంటే మన బాడీలో ఉన్న సెల్స్, మనం ఆహారం పెట్టట్లేదు కనుక మన బాడీలో ఉన్న ట్యూమర్స్ని, చెడు గెడ్డలను, చెడు రక్తాన్ని, మన బాడీలో ఉన్న ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో దాన్ని మన శరీరమే తినేస్తుందట ఆహారంగా. 3 రోజులు ఉపవాసం చేసేవాడికి, నెలకు 3 రోజులు ఉపవాసం చేసేవాడికి క్యాన్సర్ లాంటిది రాదట. ఎందుకంటే ఆ ట్యూమర్స్ అన్నిటిని శరీరమే తినేస్తుందండి. అంత గొప్ప ఆరోగ్యం ఉంది ఉపవాసంలో. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉంటే పడిపోతారని మీరు అనుకుంటారు, పడరు. దేవుడు గొప్ప ఉద్దేశంతో పెట్టాడు దాన్ని. కనుక తినకపోవడం ముఖ్యమైన ఉద్దేశం కాదు. దేవునితో నువ్వు సహవాసం చేయాలి. ఉపవాసంలో నీ శరీరం అంతా యాక్టివ్ అవుతుంది. తినకపోతే నీరసం అవుతారని మీరు అనుకుంటారు, కాదు. తినకపోతే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఈరోజు డాక్టర్స్ చెప్తున్నారు, మీరు ఉదయమే లేచిన తర్వాత లేవగానే ప్లేట్లు పెట్టుకుని వెళ్ళి ఇడ్లీలు, పూరీలు, పొంగళ్ళు, టీలు తినకుండా ఉదయం లేచిన తర్వాత ఒక 4 గంటలంట పొట్టను ఖాళీ ఉంచేస్తే మీ బ్రెయిన్ యాక్టివ్ అవుద్దట, షార్ప్గా పనిచేస్తుందట. నైట్ అంతా స్టోర్ అయిన ఆ ఎనర్జీ ఏదైతే ఉందో పొద్దున్న రిలీజ్ అయ్యి నీకు ఆకలేసే అంతవరకు కూడా దాన్ని ఎంతవరకు ఆపగలిగితే అంతవరకు ఆపితే మీ హెల్త్ అంతా రీజనరేట్ అవుద్దని చెప్పారు. కనుక ఉపవాసము నీ శరీరము నలుగుతూ ఉన్నప్పుడు అది వెలుగుతూ ఉంటుంది కనుక ఆ వెలుగుతో వెలుగైన దేవుణ్ణి నువ్వు వేడుకుంటే, సహవాసం చేస్తే నీ బ్రెయిన్ షార్ప్గా పనిచేసి ఏకాగ్రత కలిగి దేవుని స్వరాన్ని నేరుగా వినే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక ఉపవాసం చేయాలి. ఇది ఉపవాసం చేసే కాలమే. అయితే పాత పద్ధతులను అనుసరించి ప్రాచీన పద్ధతుల్లో చేయడానికి వీల్లేదు. ఆత్మ సంబంధముగా దేవునితో సహవాసము చేయాలి. 40 రోజులు ఉపవాసం చేయాలనుకునే వారు చేయండి, మంచి విషయం. కానీ ఎలా చేయాలి? ముందు ఈ దరిద్రాన్ని పక్కన పెట్టేయాలి.
నీ పనులను పక్కన పెట్టేయాలి, నువ్వు గదిలోకి వెళ్ళిపోవాలి, వాక్యాన్ని పరుచుకోవాలి, మోకాళ్ళు వేయాలి, దేవునితో నువ్వు పోరాడాలి. అంతేగాని కడుపు మార్చుకుని నేను ఉపవాసం చేస్తున్నాను, 3 ఎప్పుడొద్దో చూసి పల్లెంలోకి దూకేస్తానంటే అది ఉపవాసం కానీ. ప్రభు అంటున్నాడు ముందుకెళ్ళిన తర్వాత చూడండి, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక దేవునికి స్తోత్రం. అప్పటిలో ద్రాక్షారసము విరివిగా త్రాగే కాలంలో ద్రాక్షారసం అనేది కుటుంబం యొక్క గౌరవానికి, ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు దాని యొక్క గౌరవానికి సూచనగా ఉన్నది కనుక యోధా సమాజంలో వారు తోలు తిత్తిలలో, మీరు చూసినట్లయితే, మీరు ఎవరన్నా చూసారో లేదో నాకు తెలియదు, నేను నా చిన్నతనంలో చూసినట్టు గుర్తు, పాతకాలంలో తోలుతో చేసిన బాటిల్స్ ఉండే, ఎవరన్నా చూసారా మీరు? ఈ షేప్లో ఉంటాయి. ఏదైనా సినిమాలో ఎప్పుడైనా చూసి ఉండొచ్చేమో మీరు. మా ఇంట్లో ఉండేది లెదర్తో, అంటే ఆవు తోలుతో, గేదె తోలుతో లేదా దున్నపోతు చర్మంతో దాన్ని చేస్తారు. ఇలా లెదర్తో ఉంటుంది, పైన చిన్న ఓపెనింగ్ ఉంటుంది, వాటర్ అందులో పోసుకుని హ్యాండ్ బ్యాగ్ తగిలించినట్టుగా తగిలించుకుని వెళ్ళిపోయేవారు. అప్పటికి ఇంకా ప్లాస్టిక్ విరివిగా రాలేదు, తోలుతో చేసేవారు. అలా తోలుతో చేసిన ద్రాక్షారసం పోసే తిత్తులు ఉండేవి అప్పట్లో. ఈ ద్రాక్షారసము తయారు చేసి అందులో పోసి దాన్ని కుట్టేస్తారు, దాన్ని మొత్తం ఆ తోలంతా కూడా కుట్టేస్తారు టైట్గా. అప్పుడేమవుద్దంటే ద్రాక్షారసము ఫెర్మెంట్ అవుతుంది, ఫెర్మెంటేషన్ జరుగుతుంది. తెలుసా మీకు? ఫెర్మెంటేషన్ అంటే పులుస్తుంది అనమాట, బ్యాక్టీరియా ఫామ్ అవుద్ది. ద్రాక్షారసం ఎప్పుడవుద్దంటే, ద్రాక్ష పళ్ళు ఎప్పుడైతే దాన్ని బాగా పిసికి నొక్కి అందులో అన్ని వడ్లు అంత ఈస్ట్ పాడేసావంటే అది కొన్ని వారాలకు కొన్ని నెలలకు పులిసి బ్యాక్టీరియా పుట్టి అది మెల్లగా అధికమవుతుంది, పులిసి ఇంక్రీజ్ అవుతుంది. ఈ తోలు తిత్తిలో అదంతా వేసి కుట్టిన తర్వాత ఏమవుద్దంటే అది ఫెర్మెంట్ అయి పులిసినప్పుడు ద్రాక్షారసం అధికమైనప్పుడు ఈ తోలు ఏదైతే ఉందో ఏమవుద్ది? తోలు ఏమవుతుంది? సాగుతుంది. చర్మం ఏమవుద్ది? సాగుతుందా మీ చర్మం? ఎలాగంటే అతుక్కుపోయిందా చూసుకోండి. మరీ సాగిపోకూడదు, మరీ అతుక్కోపోకూడదు. అతుక్కుపోయిన ప్రమాదమే, మరీ సాగిపోయినా ప్రమాదమే. ఎలాస్టిక్ ఉంటుంది, ఇలాగ అనగానే ఇలా బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోవాలి, అప్పుడు మీరు హెల్తీగా ఉన్నట్టు. కాబట్టి ఆ తిత్తి ఏమవుతుంది? ఉబుకుతుంది. ఉబికిన తర్వాత సాగే గుణం దానికి ఉంది కనుక ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేసి ద్రాక్షారసాన్ని వారందరూ సేవిస్తారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసమును, ఎందుకంటే అది ఆల్రెడీ ఏమైపోయింది? తోలది ఏమైపోయింది? సాగిపోయింది. ఇందులో క్రొత్త ద్రాక్షారసం వేస్తే మళ్ళీ ఒకవేళ అది సాగితే ఏమవుద్ది? చిరిగిపోయి ద్రాక్షారసం అంతా కూడా కిందకి పడిపోతుంది. ఆ తిత్తులు ఎలాగుండేయో మీరు ఒకవేళ యూట్యూబ్లో మీరు గూగుల్లో సెర్చ్ చేయగలిగితే మీరు చూడగలరు ఆ కాలంలో అవి ఎలా ఉండేయో. ప్రభు అంటున్నాడు, ఎవడు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం, అనగా ఈ క్రొత్తదైన క్రొత్త నిబంధన క్రమము వాక్యము నువ్వు పాత పద్ధతులను అనుసరించి అందులో ఈ వాక్యాన్ని వేస్తూ ఉంటే, నువ్వు పాత మనిషి అయ్యుండి అందులో ఈ వాక్యాన్ని వేస్తూ ఉంటే, నీలో వేయబడిన వాక్యము తిత్తులు చిరిగి అందులో నుంచి ఏమైపోద్ది? ముందుగా ఏం జరగాలంటే నువ్వు సంపూర్ణముగా క్రొత్తగా మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో, కాదు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు ఎలాంటి సృష్టి? నూతన సృష్టి.
మీలో ఎంతమంది మేము క్రొత్త తిత్తులుగా మారాము, మేము క్రొత్త బట్టగా మారాము, మేము నూతన సృష్టిగా మారాము అని నమ్మకం కలిగిన వారు మీలో ఎంతమంది ఉన్నారు? ఈ నమ్మకం ప్రతిదినం కలగాలి. ప్రతిదినం క్రొత్తగా మారేవాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. మారు మనస్సు పొందిన ఒక్కరోజు క్రొత్తగా మారేవాడు కాదు క్రైస్తవుడు. ఎవరంటే రూపాంతరము చెందేవాడు. క్రైస్తవుడు నవనూతనముగా మారుతూ వెళ్ళేవాడు. దేవునికి మహిమ కలుగునగాక. నిన్నటికంటే ఈరోజు, ఈ రోజు కంటే రేపు, మొన్న సంవత్సరం కంటే ఈ సంవత్సరం నూతన స్వభావము మనలో కలుగుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. కారణము, భూమి మీద ఎవరైనా సరే వయసు పెరిగే కొద్దీ పాతపడతారు. క్రైస్తవుడు మాత్రమే వయస్సు పెరిగే కొద్దీ క్రొత్తగా మారుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీ వయస్సు పెరిగే కొద్దీ, ఆత్మీయంగా నువ్వు ఎదిగే కొద్దీ నువ్వు క్రొత్తగా మారాలి తప్ప మళ్ళీ పాతగా వెళితే ఆ పాత తిత్తులలో ఈ శ్రేష్టమైన క్రొత్త నిబంధన వాక్యం పడినప్పుడు అది నీకు ఉపయోగం లేదు సరికదా. నీలో పడిన ఆ వాక్యము తిత్తులు చిరిగిపోవడం వలన అది వృధాగా కారిపోతుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని. మీ పాత పద్ధతులు, మీ పాత ఆలోచనలు, మీ పాత స్వభావాలు, మీ పాత మొండితనము, మీ పాత కోపము, మీ పాత పరిచయాలు, మీ పాత స్నేహాలు, ఇవన్నీ ఏమైపోవాలి? క్లోజ్ అయిపోవాలి. ఇవన్నీ మాయమైపోవాలి. మీ పాత బంధాలు, మీ పాత స్వభావాలు, మీ పాత పనులు, మీ విధానాలు, మీ అలవాట్లు అన్నీ పోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అవి క్రీస్తు నుండి నేను దూరము చేస్తున్నాయంటే, క్రీస్తులో నూతనముగా అవి మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నాయనంటే, మీకు జరిగే ప్రమాదం ఏంటనంటే, మీ మీద కొమ్మరించబడుతున్న ఈ వాక్యపు వర్షం ఏదైతే ఉందో అది వృధా అయిపోతుంది. మీరు ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చి కూర్చున్నా క్రొత్త వారిగా రండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం చెప్తుంది, సమస్తము కొత్తవైన పాతవి గతించి. ఎప్పుడో విషయాలను మనసులో పెట్టుకుని చాలామంది తమ జీవితాలను కొనసాగిస్తూనే ఉంటారు. వారు విడిచిపెట్టలేరు, వారు వదిలేయలేరు. ఇదిగో 20 ఏళ్ల క్రితం అత్తగారు మాట ఉందని 20 ఏళ్ళ తర్వాత కూడా, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఆవిడ మీద పగ పెట్టుకునే కోడలు లేరా? ఎప్పుడో 4 సంవత్సరాలు భర్త కొట్టాడని 4 సంవత్సరాల ముందు దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొందిన తర్వాత కూడా భర్తతో మాట్లాడని భార్యలు ఉంటారు. ఎప్పుడెప్పుడో జరిగిపోయినవన్నీ తవ్వి వాటిని బయటికి తీసుకొచ్చి, దాని అర్థం ఏంటంటే నీలో ఆ పాత స్వభావము చచ్చిపోలేదు. క్రొత్తవాడు ఎలా ఉంటాడు? ప్రతిరోజు ముందున్న వాడికి దొరికే ఆశీర్వాదం ఏంటంటే, పడుతున్న వాక్యము వాడిలో స్థిరంగా ఉండి అది అభివృద్ధి చెంది వాడు ఫలిస్తాడు, వాడికి విలువ పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎవడైతే పాత విడిచిపెట్టలేడో, పాత బట్టను అలాగే ఉంచుకుంటాడో, పాత అలవాట్లు అలాగే ఉంచుకుంటాడో, పాత స్వభావాలు అలాగే ఉంచుకుంటాడో, దేవుని దగ్గరికి వచ్చి త్రాగుడు విడిచిపెట్టలేక, దేవుడి దగ్గరికి వచ్చి వ్యసనాలు విడిచిపెట్టలేక, దేవుణ్ణి వెంబడిస్తూ కూడా అలవాట్లు వదులుకోలేక, ఆ పాత తిత్తులతో వచ్చి ప్రతి ఆదివారం ఇక్కడ క్రొత్త ద్రాక్షారసం వేసుకుని వెళ్తారు చాలామంది. మీలో ప్రతి ఆదివారం వచ్చి కూర్చుని ఎలా వస్తారు? మీరు పాత సంచులు వేసుకొస్తారు. ఇక్కడ వినబడేది క్రొత్త వాక్యం ఈ సంచిలో వేసుకుని చక్కగా ఆ తలుపు దాటి వెళ్తారు, బస్సు ఎక్కి వెళ్తారు. ఇంటికి వెళ్ళే లోపు ఏమైపోద్ది? గారిపోద్ది. ఏదిరా వాక్యం ద్వారా నువ్వు ఫలించట్లేదు ఏంట్రా అంటే, నువ్వు పాత సంచి వేసుకొచ్చావు. ప్రతి ఆదివారం ఓ పాత సంచి ఎత్తుకుని వస్తున్నావు. నీలో వాక్యం పనిచేయాలంటే క్రొత్త తిత్తులతో రా. దేవునికి స్తోత్రం. ఏంటంటే క్రొత్త తిత్తులతో దేవుని దగ్గరికి వస్తే క్రొత్త ద్రాక్షారసం నింపుతాడు. అది నీకు మధురముగా ఉంటుంది, నీకు విలువ పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆదివారం ఉదయమే దెబ్బలాడుకుని అరిసేసుకుని కేకలేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు, ఇక్కడికి కొట్టేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు, జుట్లు పీకేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు, దెబ్బలాడేసుకుని వచ్చి కూర్చుని అప్పుడు దేవా వాక్యం ద్వారాగా నాతో మాట్లాడయ్యా. దేవుడు మాట్లాడతాడు. తిత్తులో వేసుకుంటుంది, ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళే లోపు ఏమవుద్ది? ఆ తిత్తు పగిలిపోద్ది, వాక్యం
వెళ్ళిపోతుంది. మళ్ళీ వారం మామూలే. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి కూర్చునే ముందు నువ్వు సిద్ధము చేసుకో. నీ తిత్తులను క్రొత్తగా మార్చుకో. ప్రతి దినము నూతనంగా మారు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అద్దంలో చూసుకుని, నేను పాత మనిషినేనా కొత్త మనిషినా? ప్రతి ఒక్కరు, నేను పాత చక్రపాణియేనా కొత్త చక్రపాణి వచ్చాడా? నేను పాత రాముడా కొత్త జాకోబా? పాత భాస్కరా కొత్త తిమోతియా? పాత దేవరాజా కొత్త డేవిడా? పాత రమణమ్మ కొత్త మహిమ? కొత్త జెరుషా? పాత కల్పన కొత్త తబిత? మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవాలి. నేను ఎవరు? పాతదాన్నా కొత్తదాన్నా? పాతవి గతించకపోతే నువ్వు పాతదానివే. నీ మీద ఎంత శుద్ధమైన వాక్యము జల్లు, అది అలాగే తిత్తులు పగిలిపోతూ ఉంటాయి. అది ఎలాగేమైపోద్ది? వాక్యం పడతా ఉంటుంది. జోబుకు చిల్లు ఉందనుకోండి, ఎన్ని రూపాయలు సంపాదించి ఇందులో పెట్టినా ఏమవుద్ది? నువ్వు సంపాదించిన డబ్బు నీ జోబులో ఉండాలంటే ముందేం చేయాలి? నువ్వు ఈ జోబుని ఏం చేయాలి? ఇది చీకుపోయిన జోబు అనుకో, దీనికి కొత్త బట్ట వేసావు అనుకో, ఏమవుద్ది? మళ్ళీ 2 రోజులు డబ్బులు ఉంటాయి, 3వ రోజు మళ్ళీ ఈ జోబుని కత్తిరించి దీనికి కొత్త జోబును కుట్టించాలి. అప్పుడు నీ డబ్బులు ఉంటాయి. మీరు చెక్ చేసుకోవాలి, అన్నీ కొత్తవైనయా? చాలామంది కొన్ని పాతవి పెట్టుకుంటారు. అడిగితే ఏమంటారంటే, పాత అలవాటు అండి, ఎప్పటి నుంచో వచ్చిన అలవాటు, కట్టి కాలే వరకు పోదండి అలవాటు అయిపోయింది. ఒకసారి రాజమండ్రి దగ్గర గోదావరి గట్టు దగ్గర మేము యవనస్తులుగా ఉన్నప్పుడు, పెళ్లి కాకముందు, మారు మనసు సరిగ్గా లేనప్పుడు గోదావరి గట్టు దగ్గరికి తాగడానికి వెళ్ళేవాళ్ళం. మందు తాగేసి గోదావరి గట్టు దగ్గర కూర్చునేవాళ్ళం. కూర్చుంటే ఓ ముసలావిడ వచ్చింది. ఒకసారి దగ్గర 19 సంవత్సరాల కుర్రోడు, నేను 18-19 సంవత్సరాల కుర్రోడు. నేను, నాతో పాటు ఇంకో స్నేహితుడు ఉన్నారు. ఒక ముసలావిడ వచ్చింది, జాలరావిడి, చేపలు పట్టుకునే ఆవిడ. పడవలన్నీ వస్తూ ఉంటాయి, అక్కడ చేపలు కొనుక్కుంటారు. సాయంత్రం చక్కగా సూర్యుడు దిగుతున్నాడు, ఒక మంచి అందమైన వ్యూ, తాగిన మత్తు, ప్రశాంతంగా కూర్చొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. చేపలు వస్తే కొనుక్కుందామని. అందులో ముసలావిడ వచ్చింది. వచ్చి, అయ్యా నేను రోజు చూస్తున్నాను, మీరు ఎందుకయ్యా చిన్న వయసులో ఇలా తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు అంటే, అవునమ్మా కుర్రోళ్ళం కదా ఇది అంటే, నేను అడిగాను, అమ్మ నువ్వు దేవుడిని నమ్ముకున్నావు అంటే, అవునయ్యా మేము ప్రభుని నమ్ముకున్నాను, చాలా కాలం అయింది, మా చిన్నప్పుడు ఇంక దేవుని లేదు. మరి నువ్వు ఎందుకు తాగుతున్నావు, ఎలా ఎందుకు చేస్తున్నావు అని చాలాసేపు నాకు ఒక 10 నిమిషాలు చెప్పిన తర్వాత నేను అన్నాను, అమ్మ మారుతానులేమ్మా, చాలా సంతోషం, చాలా మంచిదానిలో ఉన్నావు. కాసేపు ఆవిడతో ఎటకరాలు ఆడతా, ఆవిడ మాతో జోకులు వేసుకుంటా ఇలా సాగుతుంది. 10 నిమిషాల తర్వాత ఏం చేసిందంటే, మెల్లగా లోపల నుంచి ఒక చుట్ట తీసింది. ఓ చుట్ట తీసి వెలిగించి గుప్పలు అవుతుంది. నేను అన్నాను, ఏటమ్మా ఎంతసేపు నా క్లాస్ పీకో, ఆఖరిలో నువ్వు చుట్ట వెలిగించేవేటమ్మా? కథ కాదు ప్రియ దేవుని బిడ్డలారా, నిజం. ఆఖరిలో నువ్వు చుట్ట వెలిగించేవేటమ్మా అంటే ఆవిడంది, ఊరుకో నాన్న, ఊరుకో డాడీ. మా గోదావరి జిల్లాలో ముసలోళ్ళు చిన్నపిల్లల్ని ఎలాగంటారు, డాడీ డాడీ అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసలేదు? ఊరుకో డాడీ, ఎప్పుడో అలవాటు చచ్చే వరకు పోదంటాను. మరి ఎంతసేపు నాకు స్వార్థ చేసేసావు, తాగొద్దన్నావు, అది చేసేసావు, నువ్వు చుట్ట మార్కు నాకు ఎలా చెప్తావే అన్నాను. లేదు డాడీ మానేస్తాను, మీరు తాగొద్దు నాన్న, చిన్నపిల్లలు, మా వయసు అయిపోయింది, నువ్వు తాగొద్దులే, మేము ఎప్పుడో పోతాం, నువ్వు తాగొద్దు నాన్న అని చెప్పేసి వెళ్ళిపోయింది. అంటే చూడండి, కొత్త ఆవిడే, దేవుణ్ణి నమ్ముకున్నావిడే, రక్షణలోకి వచ్చినవాడే, దేవుడి గురించి చెబుతుంది, కానీ పాతతో ఒకటి పట్టుకుని ఎలాడుతుంది. ఆవిడ ఎంత వాక్యం చెప్పినా, అప్పుడు దాకా ఓ 10 నిమిషాలు నాలో పడిన వాక్యం ఒక్కసారి చుట్ట బయటికి రాగానే సుస్మని వెళ్ళిపోయింది. ఎందుకు? ఆవిడ ప్రయాసం వ్యర్థమైపోయింది. కారణం ఏంటి? ఒకవేళ ఆ చుట్ట నా ముందు తీయకపోయినా బాగుండేదేమో. వెంటనే ఆవిడ వెళ్ళగానే మళ్ళీ ఒక బీరు తెప్పించుకుని అక్కడే తాగేసి వెళ్ళిపోయాం. కారణం ఏంటి? ఆవిడ 10 నిమిషాలు అంత భావోద్వేగంతో నాతో చెప్పిన ఆఖరులో ఆవిడ చుట్ట తీసి వెలిగింది చూసావా,
అప్పుడు పడిన వాక్యం అంతా ఏమైపోయింది? తుస్సుమంది. ఒక్క పాత అలవాటు నువ్వు వదలలేక దానితో ఏలాడుతూ ఆదివారం వచ్చి వాక్యం అంటే ఏదో జరిగిపోతుందని వచ్చి నిజంగా వాక్యం నీ మీద పడి నిజంగా నీ కన్నీరు కార్చేసి వాగ్దానం పొందుకుని వెళ్ళిపోయినా ఈ వాగ్దానం నువ్వు ఇంటికి వెళ్ళే లోపు నీ తిత్తులు చిరిగిపోవడం వలన అదేమైపోద్ది? ఉపయోగం లేదంటున్నాను. ముందు నువ్వు చేయవలసింది ఆ పాత అలవాటు ఏదైతే ఉందో దాన్ని వదిలేయాలి. దేవునికి స్తోత్రం. క్రొత్తగా మారాలి. ఆ పాత బట్టను తీసి పాడేయాలి. చిరిగిపోయినా చీకిపోయినా, కొంతమంది డబ్బులు ఉన్నా సరే, కొనగలిగినా సరే, చూడండి అదే చొక్కాతో 365 days కనపడతాడు. వాడు ఏమనుకుంటాడంటే ఇది తగ్గింపేమో అనుకుంటాడు. చాలామంది ఏమండి ఎందుకు ఎప్పుడు అదే చొక్కా తీసుకుంటారంటే అంటే ప్రభు చెప్పాడు కదండి, తగుమాత్రపు వస్త్రములు ధరించమని. తగ్గింపు, ఇది తగ్గింపు. వాడికి 10 స్థలాలు ఉంటాయి వెనకాల. ఎన్ని స్థలాలు? 10 స్థలాలు. 365 days ఒకటే చొక్కా వేసుకుంటాడు, కానీ ఎన్ని స్థలాలు? 10 ఎకరాలు కొని అంటాడు. నీకు 10 ఎకరాలు ఎందుకురా? ఒక చొక్కా అయితే తిరిగేవాడికి 1 గజం స్థలం చాలు కదా నీకు అంటే, లేదు నా పిల్లలకి ఆస్తి కూడగొట్టుకుంటున్నాను. ఏది తగ్గింపు? ఒక చొక్కా వేసుకుని బతకడమా? ధనం మీద ఆశ లేకుండా బతకడమా? చూడండి, పాత అలవాట్లు ఎవడో అలా చేసి ఉంటాడు. ఎప్పుడో దాన్ని పట్టుకున్నాడు అలా ఆడుతూ ఉంటాడు. చొక్కా వేసుకోవడం అంటే ఇష్టం, ఎక్కువసార్లు వేసుకుంటాను నేను తెల్ల చొక్కాలు. కానీ అప్పుడప్పుడు ఇలా రంగులు ఎందుకు వేసుకుంటానంటే ఆ మార్క్ నా మీద కూడా పడిపోద్దని భయం. తెల్ల చొక్కా వేసుకుంటేనే పరిశుద్ధుడు అంటారు చాలామంది. 99% కూనికూరలు అందరూ ఏం వేసుకుంటారు? ఫ్యాక్షనిస్టులు అందరూ ఏం వేసుకుంటారు? బోళ్ళంత ఫ్యాక్షన్ జరిగింది. ప్రతి తెల్ల చొక్క మీద పొడితే రక్తమే. ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకుంటే ఆడు పరిశుద్ధుడు అయిపోతాడా? తెల్ల చొక్కా వేసుకుని మర్డర్ చేస్తే అయిపోద్దా? తెల్ల చొక్కా వేసుకుని పాపం చేస్తే అయిపోద్దా? నువ్వు ముసుగు కప్పుకుంటే పరిశుద్ధురాలు అయిపోతావా? మనం కాలేజ్ చదివేటప్పుడు గుంటూరు నుంచి ఒక అబ్బాయి మాతో పాటు జాయిన్ అయ్యాడు. ఆడ ఆశ ఏంటంటే బెంగళూరులో చదివి చాలా కోటీశ్వరుడు అయిపోవాలి. ఆ డ్రీమ్తో బెంగళూరు వచ్చాడు. ఆడు బెంగళూరులో చదువుకుని ఆడు మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఆడు కోటీశ్వరుడు అయిపోవాలని ఆడు ఒక ఆశ ఉంది. అయితే వచ్చిన 2 నెలల్లో ఏం చేశాడంటే ఫస్ట్ ఇయర్ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక 70,000 రూపాయలు డబ్బులు వేశారు ఆ కాలంలో. ఈడ ఆశ ఏంటి? ఏం చేయాలి? ఏమవ్వాలి? దానికి ఏం చేయాలి? చదివి కష్టపడి ఉద్యోగం సంపాదించి వీడేం చేయాలి? ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి అప్పుడు కోట్లు సంపాదించాలి. వీడేం చేసాడో తెలుసా? మీరు ఊహించలేరు. పేదేవని పెట్టారు. చాలా పడి నవ్వుకున్నాం ఆ రోజుల్లో. వీడేం చేశాడంటే 70,000 రూపాయలు ఫీజు కట్టకుండా ముందెళ్ళి ఒక మంచి లగ్జరీ హోటల్లో వారం రోజులు రూమ్ బుక్ చేసుకున్నాడు. 10,000 15,000 పెట్టి వారం రోజులు రూమ్ బుక్ చేసుకున్నాడు. రూమ్ బుక్ చేసుకుని వారం రోజులకు ఒక కారు బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకుని మంచి షోరూమ్కి వెళ్ళి ఒక 4 సూట్లు కొన్నాడట. ఎన్ని సూట్లు? మంచి షూ కొన్నాడు. ఈ వారం రోజులు వీడు పని ఏంటంటే పొద్దున్న లెగడం, కారు ఎక్కడం, సూట్ వేసుకోవడం, షూస్ వేసుకోవడం, మంచి రెస్టారెంట్లకు వెళ్ళడం. బెంగళూరులో MG రోడ్, బ్రిగేడ్ రోడ్ అని ఉంటుంది. మీకు ఎవరికైనా తెలిస్తే అది టైమ్ స్క్వేర్ న్యూయార్క్ లాగా ఉంటుంది. అది అక్కడికి వెళ్ళడం, రోజు అక్కడ 4-5 సార్లు. ఏమనుకున్నారండి? కోటీశ్వరుడు అనుకున్నారు. 7 రోజుల తర్వాత ఏమైందంటే డబ్బులన్నీ అయిపోయినాయి. ఇంటికి ఫోన్ వెళ్ళింది కాలేజ్ నుంచి. ఏమండి మీ అబ్బాయి ఇంకా ఫీజు కట్టలేదంటే, ఫీజు కట్టకపోతే అంటే డబ్బులన్నీ మా అబ్బాయికి ఇచ్చామంటే, మీ అబ్బాయి అసలు కాలేజీకి రావట్లేదండి అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఎతికితే ఈడు MG రోడ్ దగ్గర హోటల్లో ఉన్నాడట. ఇంట్లో వాళ్ళు హఠాత్తుగా వెళ్తాడు, సూట్ వేసుకుని బిజీగా కారు ఎక్కేస్తున్నాడంట. ఏంద్రా సూట్ వేసుకుని కారు ఎక్కేస్తున్నామంటే, ఏంట్రా ఏం చేస్తున్నామంటే, ఏం చేయట్లేదు రాడు. మరి ఏంట్రా ఈ సూట్ ఏంటి, బూట్ ఏంటి, కారు ఏంటంటే, మీరు ఇచ్చిన డబ్బులతో సూట్లన్నీ తీసుకెళ్ళి చింపేసి మళ్ళీ ఆ పాత చొక్కాడికి వేసి ఆయన్ని ఎరక్కొట్టి మళ్ళీ స్కూల్కి కాలేజీకి పంపించారు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మా ప్రిన్సిపల్ అందరి ముందులో చెప్తే కాలేజ్ అందరి ముందు ఆడు పరుగు పోయింది. ఆడు ఎంతకాలం కాలేజ్ చదివాడు అంతకాలం ఏడిపిస్తారే ఉన్నారు.
అంటే అర్థం ఏంటి? క్రొత్తగా అవ్వాలంటే నీ పైన నువ్వు వేసుకునే బట్టల వల్ల జరగదు అది. దేవునికి స్తోత్రం. నీ రూపం మార్చేస్తే, ఆయన పాట రాశాడు, గుండు కొడితే నీ గుణం మారదు, నీ బ్రతుకు మారలన్నా, నీ బుద్ధి మారలన్నా, నీ బ్రతుకు మారలన్నా, నీ బుద్ధి మారలన్నా. కాబట్టి తెల్ల చొక్కా వేసుకుంటే పరిశుద్ధుడు అవ్వవు. నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వచ్చేస్తే నీ జీవితంలో క్రొత్త కార్యాలు జరగవు. ముందుగా నువ్వు దేనికోసం ప్రయాసపడాలంటే పాత తిత్తులను పడేయాలి నువ్వు. దేవునికి స్తోత్ర. పాత అలవాట్లు తీసేయాలి, పాత ఆలోచనలు తీసేయాలి, పాత స్వభావం తీసేయాలి. ఇదివరకు నేను చాలా మొండి, ఆ మొండితనం ఇప్పుడు ఉండకూడదు. ఇప్పుడు ఉండకూడదు ఆ మొండితనం. ఇప్పుడు ఉంటే అనర్థాలు జరిగిపోతాయి. ఇదివరకు నేను ఎవరిని లెక్క చేయనండి, ఇప్పుడు అలా ఉండకూడదు. ఇదివరకు నేను అందరినీ కొట్టేసేవాడిని, రక్తాలు వచ్చేలా కొట్టేసేవాడిని అండి, ఇప్పుడు అదే చేయకూడదు. నేను అదే చేస్తూ ప్రతి ఆదివారం క్రొత్త ద్రాక్ష రసము నింపుకుంటానంటే నువ్వు నింపుకో, అదేమైపోద్ది? ప్రతి ఆదివారం వస్తావు, నింపుకుంటావు, ఇంటికి వెళుతూ ఖాళీ చేసుకుంటావు, నింపుకుంటావు, ఇంటికి వెళుతూ ఖాళీ చేసుకుంటావు. దానివల్ల నీకు బలము లేదు, దానివల్ల నీకు. కాబట్టి నీ జీవితంలో సమస్తము కొత్తవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏది పాతది మీ జీవితంలో పెట్టుకున్నారో దాని గురించి ఆలోచన చేయండి. అదొక్కటే కదా, అదొక్కటే కదా, అదొక్కటే కదా, అన్నీ కొత్తవైపోయినాయి కదా, అదొక్కటే కదా, ఆ ఒక్క కైనియే కదా, ఆ ఒక్కటే కదా, ఆ ఒక్క బీరే కదా, ఆ ఒక్కటి చాలు. వాక్యము నీ జీవితంలో జరగకుండా నిన్ను తలకిందులుగా చేసేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. త్వరగా తీయండి, నేను ముగించేస్తాను. 8వ అధ్యాయం 13వ. ఆయన కొత్త నిబంధన, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడికిపోవునో, ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృష్టమగుటకు సిద్ధముగా ఉన్నది. అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. జాగ్రత్తగా వినాలి, చాలా సీరియస్ వార్నింగ్ ఇది. ఆయన క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటి దాన్ని ఏం చేశాడట? పాతదిగా చేశాడట. ఏది పాతగిల్లి ఉడిగిపోను అది ఏమవుద్దట? అదృశ్యమైపోద్ది, అనగా మాయమైపోతుంది. మీరు గమనించండి, పాత పగలు పెట్టుకునేవారు, పాత స్వార్థముతో బతికేవారు, పాత స్వభావమును కొనసాగించేవారు. వారు అవి కొనసాగిస్తున్నారు అంటే క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వాటిని కొనసాగిస్తున్నారు, వారి హృదయంలో అవి పెట్టుకున్నారు అని అంటే జరగబోయేదాన్ని దేవుడు చెప్తున్నాడు. పాత గిలి ఉడిగిపోయింది, అది అదృశ్యమగుటకే సిద్ధమైంది. అంటే నువ్వు అదృశ్యమైపోతావు, నీ యొక్క సంతోషం అదృశ్యమైపోద్ది, నీ యొక్క రక్షణ జీవితం అదృశ్యమైపోద్ది. ఎంతోమంది మహామహులు, దైవజనులు కూడా వారు రక్షింపబడిన దినాలలో అగ్ని వలె రగిలిన వారు కూడా వారు నాశనమై భ్రష్టులై లోకంలోకి వెళ్ళిపోయిన ఎన్నో సందర్భాలు నేను చూశాను. ఎన్నో సందర్భాలు. నేను చిన్నప్పుడు నా చిన్న వయసులో, నేను 10th క్లాస్ 7th 8th చదువుతున్న వయసులో ఉద్యోగంతో రగిలిపోయాడు. అన్నం చూస్తే చాలా సంతోషమేది. నేను సండే స్కూల్ వయసు నుంచే పొద్దున్న సండే స్కూల్కి వెళ్ళి సాయంత్రం యూత్ మీటింగ్ వెళ్ళిపోయేవాడిని. వాళ్ళందరూ యూత్ మీటింగ్లో పాడుకుంటూ ఉండి నేను మూల కూర్చుని వాళ్ళు ఎలా వాయిస్తున్నారో ఎలా పాడుతున్నారో వాళ్ళతో పాటు పాటలు నేర్చుకుని యూత్ ప్రసంగాలన్నీ చిన్నప్పటి నుంచి వినేవాడిని. నాకు అలవాటు. పొద్దున్న సండే స్కూల్కి వెళ్ళిపోవాలి, తర్వాత చర్చికి వెళ్ళిపోవాలి, మళ్ళీ సాయంత్రం యూత్ మీటింగ్ వెళ్ళిపోవాలి, మళ్ళీ రాత్రికి ఎక్కడైనా చర్చు సభ ఉంటే, ఎక్కడైనా జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడ వాక్యం దొరికితే అక్కడ, ఎక్కడ దేవుని బిడ్డల సహవాసం దొరికితే అక్కడికి చిన్నతనం నుంచి సమయం పాడు చేసుకోకుండా వెళ్ళిపోయేవాడిని. మా ఊర్లో మీటింగ్లో ఏమైనా జరిగితే వెళ్ళి ఒక బుక్ కొనేసుకుని అలా ఉండేది. అలా వెళ్తున్న క్రమంలో ఆ విజయ్ అనే అన్నం చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అబ్బా, అన్నలాగా నేను పాడాలి, అన్నలాగా నిలబడాలి, అన్న వేసుకున్నట్టుగా చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. కొన్నాళ్ళ తర్వాత అన్న యూత్ మీటింగ్కి రావడం మానేశాడు. దరిదాపు నాకు తెలిసి ఒక 50-60 మంది యవనస్తులను ఆ అన్న సహవాసంలోకి నడిపించి ఉంటాడు. యూత్ మీటింగ్లో ఆయన ఒక్కొక్కరిని తీసుకొచ్చి, ఊర్లో చెడిపోతున్న యవనస్తులను తీసుకొచ్చి
యవనస్తుల గుంపులో కలిపి ఎంత ఉద్యోగం ఉంటుందంటే, యవనస్తులు పాట పడితే టాప్ లెగిసిపోద్ది అంటారు సరే, అలాగే లెగిసిపోయేది. టాప్ ఇంకా లెగిసిపోద్దేమో అన్నట్టుగా ఉండేది. ఒక డోళ్ళకు కొట్టేసేవాడు, గట్టి గట్టిగా కేకలేసి చప్పట్లు కొట్టి బాబ్బా. నాకు యవనస్తుల సహవాసాలు అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కడ యూత్ మీటింగ్ అడిగినా సరే వెళ్ళిపోతాను నేను. యూత్ మీటింగ్లో ఉండే ఉద్యోగం ఏ మీటింగ్లోనూ ఉండదు. మన యూత్ వాళ్ళు పాటలు పాడమంటే పాడలేరు. వీళ్ళు యూత్లో ఉన్న ముసలోళ్ళు వీళ్ళు. అందుకే వీళ్ళు ఎలాగైనా ఇచ్చేయాలని ఆశ, కానీ వీళ్ళు అవ్వట్లేదు. అంటే ఆ కాలంలో ఆ యవనస్తుని చూసి చాలా రగిలిపోయేవాడిని. కొన్నాళ్ళు నేనే ఎదుగుతున్నాను, 10th క్లాస్కి వచ్చాను, అన్న కనపట్లేదు. ఒకసారి రైల్వే స్టేషన్ దగ్గర సీరియస్గా సిగరెట్ కాల్చుకుంటా ఫోన్ మాట్లాడితే కనపడ్డాడు. షాక్ అయ్యాను. ఎంత అద్భుతమైన యవనస్తుడు, ఎంతమందిని నడిపించిన యవనస్తుడు. ఈ అన్న ఇంత పబ్లిక్గా సిగరెట్ కాలుతున్నాడు ఏంటి, ఆశ్చర్యపోయాను. ఏం మాట్లాడలేదు. నేను చూశానని తన చూస్తే తనెక్కడ ఫీల్ అవుతాడేమో అని ఎదురు పడకూడదని వెంటనే సైకిల్ తిప్పుకుని ఇంటికి వచ్చేసాను. ఆ సీన్ నాకు గుర్తుండిపోయింది. అంటే ఎంత ఉద్యోగంగా ఎదిగిన వారు కూడా చల్లారిపోతారు. కారణం ఏంటంటే, పాతది ఏదో ఒక్కటే కదా నువ్వు ఉంచుకుంటే ప్రియ దేవుని బిడ్డ, వాక్యం నీలో పని చేయకుండా పోవడానికి, నువ్వు అదృశ్యం అయిపోవడానికి ఎంతో కాలం పట్టదు. అదృశ్యం అయిపోయాడు అన్న. మనిషిగా అదృశ్యం అవ్వకపోవచ్చు, దేవునిలో నుంచి అదృశ్యం అయిపోయాడు, సంఘంలోంచి అదృశ్యం అయిపోయాడు, సహవాసంలోంచి అదృశ్యం అయిపోయాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మీలో పాత పగలు, పాత కక్షలు, పాత అలవాట్లు ఇవేవన్నా పెట్టుకొని మీరు సంఘానికి వస్తుంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు త్వరలో అదృశ్యం అయిపోతారు. పాతదై ఉడిగిపోవునది అదృశ్యమగుటకే అది సిద్ధమైంది. అది అదృశ్యం అయిపోతుంది. ఎప్పుడైనా చూడండి, ఒక కుళ్ళిపోయిన ఏదైనా పండు, టమాటా పండు, యాపిల్ పండు, చీనీ పండు, ఏదైనా మీరు పళ్ళు తెచ్చుకున్నప్పుడు ఒక పండు కుళ్ళిపోద్ది కదా. ఆ కుళ్ళిపోయిన పండుని అలాగే పెట్టండి. ఒకసారి ఎప్పుడైనా టెస్ట్ చేయండి ఇంట్లో, ఎక్కడైనా గోడ మీద పెట్టి, ఏమి దాన్ని చేరని ప్లేస్లో దాన్ని రోజు ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టి చూడండి. ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? పాతది అయ్యే కొరది ఇలా ఉన్న పండు ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? ఇలా ముడిచిపోతుంది. ఇలా ముడుచుకుని పేపర్లాగా అయిపోద్ది. కొన్ని రోజులకి ఎండిపోయి అది అక్కడ ఉందా, పెట్టావా లేదా అనేది కూడా తెలియనట్టుగా గాలికి ఎగిరిపోద్ది, గాలిలో కలిసిపోద్ది, అది మాయమైపోద్ది. నువ్వు దాన్ని ఏం చేయక్కర్లేదు. ఒక్కసారి పాతదాన్ని అలా పెట్టుకున్నావా, అది ఉడిగిపోయిందా, అది ఒక రోజు ఏమైపోద్ది, నువ్వు కూడా దేవునిలోంచి అదృశ్యం అయిపోతావు. ఒక రోజున దేవుని వాక్యంలోంచి అదృశ్యం అయిపోతావు, సంఘంలోంచి అదృశ్యం అయిపోతావు, నీ కుటుంబంలోంచి అదృశ్యం అయిపోతావు. ఒక్కోసారి మనిషిగా కూడా నువ్వు అదృశ్యం అయిపోతావు, కనపడవేక. పాత దానిలో కొత్త ద్రాక్షారసం పోయడం అంత ప్రమాదకరం. అది నిన్ను పిగిల్చేస్తుంది, నువ్వు దాన్ని క్యారీ చేయలేవు. అంటే పాత స్వభావాన్ని వదిలేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. హెజ్కేలు 36:26. దేవుడు ఒక నిరీక్షణ మనకిస్తున్నాడు. 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటుంది ఏంటయ్యానంటే, రాతి గుండెను మాంసపు గుండెగా మార్చాలనుకోవట్లేదు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు అక్కడ? ఐ విల్ రీప్లేస్ ఇట్. నేను రాతి గుండెను ఏం చేస్తాడు ఆయన? తీసివేస్తాడు. ఏం రాయబడి ఉంది అక్కడ? రాతి గుండెను మీలో నుండి తీసివేసి నిన్ను నూతనముగా చేయాలనుకునే క్రమం ఏంటో తెలుసా? పాతదానికి పాలిష్ వేయడు ఆయన. ఇప్పుడు మీ అమ్మాయికి, నా వైపు చూడండి, బర్త్డేకి కొత్త బట్టలు కొంటానని చెప్పి పాత బట్టలను ఉజాల నీళ్ళు మందేసి కడిగేసి పాత బట్టల మీద ఇదిగో దానికి
చేతులకి కాళ్ళకు రంగులేసి చెమికీలు అద్దేసి ఇచ్చారనుకోండి, యాక్సెప్ట్ చేస్తుందా? నువ్వెన్ని మెరుగులు దిద్దినా పాత బట్టే కదా. క్రొత్త బట్ట అంటే ఏంటి? పాతవి తీసేసి కొత్తవి ధరిస్తే దాన్ని కొత్తదనం అంటారు. నేను రోజుకో బట్టలు వేసుకుంటాను, కొత్త బట్టలు వేసుకుంటాను. నేను రోజు ఇదే చొక్కా వేసుకుని ఈ చొక్కా మీద రేపొద్దున నల్లని పెయింట్ వేసుకుని ఆ పై రోజు ఎర్రని రంగు రాసుకుని ఆ పై రోజు తెల్లని రంగు రాసుకుని వచ్చాననుకో, ఇది కొత్త చొక్కా అవుతుందా? నీకు క్రొత్త బండి కొంటానని చెప్పి పాత బండికి చక్కగా సిల్వర్ కోటింగ్ వేసి ఇచ్చావనుకో, కొత్త బండి అవుద్దా? పాలిష్ చేయడం వలన నువ్వు కొత్తవాడు అవ్వవు. దేవునికి స్తోత్రం. చాలామంది పాలిష్ బతుకులు వాళ్ళు దేవుని దగ్గర వచ్చి పాలిష్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అంటే చూడండి, దాన్ని ఏమంటారు, డూప్లికేట్ బంగారం ఏమంటారు, రోల్డ్ గోల్డ్. ఈ సత్తు బంగారం వేసుకుంటారు చాలామంది మెడలో. అలాగే ఒకసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెళ్ళికి వెళ్తా ఒక ఆవిడ, మరి గమనించండి, సికింద్రాబాద్లో గారు క్షమించాలి, ఇక్కడ మన చీరాల స్టేషన్లో నిజంగా జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పెట్టాను, మీకు ఎక్కడైనా న్యూస్ ఆర్టికల్లో కానీ యూట్యూబ్లో కానీ దొరికే అవకాశం ఉంది. ఏం జరిగిందంటే, ఒక ఆవిడ స్టువర్ట్పురం దాటింది, చీరాల స్టేషన్ వస్తుంది. అప్పట్లో మీరు ఎక్కారో లేదో అటువైపు స్టేషన్లు, మా చిన్నదానంలో స్టువర్ట్పురం చీరాల స్టేషన్ వస్తే డోర్లన్నీ వేసేవారు పోలీసులు వచ్చి, ట్రైన్లో కిటికీలన్నీ వేసుకోమనేవాళ్ళు, ఎందుకంటే దొంగలు ఉంటారు ఆ ఏరియాలో. 3 స్టేషన్లో డోర్లు వేసేవాళ్ళు, పోలీసులు బస్తీ కట్టేవాళ్ళు. ఆ స్టేషన్లో ఈవిడ ఏం చేసిందంటే, చేతి నిండా ఒంటి నిండా ఫంక్షన్కి వెళ్తా బంగారం వేసుకుని ఎంతెంత లావు కడియాలట, బంగారపు కడియాలు, ఎంతెంత లావు కడియాలు బయట కిటికీలోని చేయి పెట్టి మధ్యాహ్నం వేళ కిటికీలో బయట పెట్టి చెయ్యలా పెట్టుకుని ఉందట. ఈలోపు వెనకాల జరిగిందంటే, ఓ దొంగోడు, స్టోట్పురంలో ఉన్న దొంగోడు, వాడు భయంకరమైన పేరు మోసిన దొంగతనం చేయడానికి ఆ గుంపు సిద్ధంగా ఉన్నారు. వాడు చాలా వైలెంట్గా ఉండేవారట. దూరం నుంచి ట్రైన్ వస్తుంటే ఈ చెయ్యికున్న కడియం కనబడుతుంది. ఈలోపు దొంగలు ఉన్నారని న్యూస్ వచ్చింది. ట్రైన్ ఆపలేదు స్టేషన్లో. ట్రైన్ ఆపకుండా తీసుకెళ్ళిపోతున్నాడు. స్పీడ్గా వెళ్తుంటే ఈ చెయ్యి బయట ఉంది కదా, తలతల మెరుతుంది కదా. వీళ్ళు ఏం చేశారు తెలుసా, చేతిని నరుక్కుని తీసుకెళ్ళిపోయారు. నిజంగా జరిగింది ఇది. చెయ్యి నరికి తీసుకెళ్ళి అసలు కొసమెరుపు ఉందేనండి, కొసమెరు ఇంకా అయిపోలేదు. తీసుకెళ్ళిపోయాడు, తాగేసాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతకే పెళ్ళం ఏదని చూస్తే పెళ్ళం లేదు. చాలాసేపటికి ఫోన్ వచ్చిందంట, మీ పెళ్ళం హాస్పిటల్లో ఉందండి. వెళ్ళి చూస్తే ఓ చెయ్యి లేకుండా పెళ్ళం పడుంది. మొత్తానికి పెళ్ళాన్ని ఇంటికి తీసుకొచ్చి మెల్ల కూర్చోబెట్టి చల్లగా నీళ్ళు ఇచ్చి, ఏమైందమ్మా ఏంటైందంటే, ఇదిగోనయ్యా నేను ఫంక్షన్కి వెళ్తా ఇదిగో గాజులు వేసుకుని కడియాలు ఎట్టుకుని వెళ్ళాను, ఎవడో చెయ్యి నరికేసాడంటే, ఓసే నేనే నరికింది, నువ్వు అన్నీ వేసుకుని మన స్టేషన్లో నువ్వెందుకు వెళ్ళావంటే, నేనే దొంగ పిల్లాను కదా, నన్ను నా దగ్గర ఎవడ దొంగతనం చేస్తాడు అనుకుందట. నేనే దొంగ పిల్లాన్ని, నా దగ్గర ఎవడ దొంగ చేస్తాడని బయట పెట్టిందంట. నరుక్కుని నరుక్కుని బయట తెలియకుండా. ఇంకా ఆవిడేదో కొసమేర పొంది ఆవిడ అందంట, నరికాడు కానీ రోల్డ్ గోల్డ్ కోసం నరికేశాడు ఎదవాడు అందంట. ఏ నగలేసుకుంది ఇవిడి, ఏ గాజు, ఏ కడియాలయ్యి, రోల్డ్ గోల్డ్ కడియాలు. చెయ్యిపోయింది. పోత ఎంత ప్రమాదకరమో చెప్తున్నాను మీకు, పోత ఎంత ప్రమాదకరమో. హైదరాబాద్లో కూడా చైన్ స్నాచింగ్ బ్యాచ్ ఉంటారు. ఓ పెద్ద ఆవిడ్ని అలాగే అప్పట్లో బాగా ఎక్కువ ఉంది, సజ్జనార్ గారు ఉన్నప్పుడు. వెళ్తా ఒకడు మెడలోకి ఇలా లాగేశాడు. ఏమైందంటే ఈ చైను ఇది మొత్తం తెగిపోయి ఇంకా చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయింది, బోర తెగిపోయింది. ఇంతకీ తర్వాత తెలిసింది ఏంటంటే, లాక్కుని వెళ్ళింది ఏంటంటే, చక్కగా పాలిష్ చేసిన రోల్డ్ గోల్డ్ బంగారపు చైన్ లాగేసాడు. మెడ తెగిపోయింది. కాబట్టి చైన్లు వేసుకునే వాళ్ళు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రోల్డ్ గోల్డే కదా అని మొత్తం నిండా వేసుకుని తిరిగారంటే, అది ఎవడో బంగారం అనుకుని గట్టిగా లాగేటంటే మెడలు తెగిపోతాయి. అంటే పోత అంత ప్రమాదకరం. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొందాలంటే పోత కాదు, నిజముగా కాల్చబడి శుద్ధీకరించబడి బంగారంగా మారాలి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం, ప్రతి ఆదివారం ఒక పోత వేసుకొస్తారు చాలామంది, తెల్లని పోత. ఆదివారం మోహన్ చూస్తే దేవదూతాయ, ఎందుకంటే పోతుంది. పోత వేసుకొచ్చింది ఫెయిర్ అండ్ లవ్లీ,
రకరకాల క్రీములు వేసుకుని పూత వేసుకుని దేవదూత మళ్ళీ ఇంటికి వెళ్ళగానే భూతం అయిపోద్ది. ఎందుకు? ఆడెవడో ఫేస్బుక్లో చూసి పెళ్లి చేసుకున్నాడట, హైదరాబాద్లో తెల్లగా ఉందని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిపోయింది, తెల్లవారుజామున లెగ్గానే ఒక ఆవిడ ఇంట్లో అడ్డు తిరుగుతుంది, ముసలిదట. ఎన్ని సంవత్సరాలు? 57 సంవత్సరాలు అట దానికి. వీడికేం 25 సంవత్సరాలే. ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి సరదాగా. 57 సంవత్సరాలు ముసలిది, అది ఇప్పటికే 13 మందిని చేసుకుందట. ఇంట్లో వాళ్ళందరూ గ్రాండ్గా చేశారు పెళ్ళి. ఏంట్రా కారణం అంటే పోతేసింది. తెల్లగా చక్కగా పొద్దున్నే ముఖం కడిగి పొద్దున్నే లెగిసి పళ్ళుతోంతా కనపడిందంట. ఏమ్మ ముసలావిడ, ఎవరమ్మా నువ్వు లోపలికి వచ్చావంటే, ముసలావిడ ఏంటి రారు అని చేసుకుంది, నువ్వే కదా. ఏంటి నువ్వా? అటు షాక్ అయి, యారా ఎలా చేసుకున్నారా పెళ్ళంటే, పోతేసింది. కొంచెం పొట్టిగా ఉంది, సన్నగా ఉంది, పోతేసరికి 20 ఏళ్ళ పిల్ల అనుకున్నాడు. ఇక్కడ జాగ్రత్త, ఆడపిల్లలు మగపిల్లలు మీరు కూడా దేని పడితే దాన్ని చూసి దానికి మెసేజ్లు పెట్టొద్దు. ఏ పోతేసి ఎవడు కనిపెడుతున్నాడో తెలీదు, రియాలిటీ ఏమి లేదు, ఇప్పుడు అంతా పోతే. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు పోత వేసుకుని దేవుని మందిరానికి వచ్చి కొత్త వారిలాగా బిల్డప్పిస్తే మీలో వాక్యం పనిచేయదు. మీరు క్రొత్తగా మారాలి. పై పోతలు మనకొద్దు. దేవునికి స్తోత్ర. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి, ఉన్నట్టుగా ప్రవర్తించగలగాలి, ఉన్నట్టుగా మాట్లాడగలగాలి. అలా నువ్వు క్రొత్త వాడిగా మారితే ప్రపంచానికి నచ్చకపోవచ్చు, నీ ఇంట్లో వారికి నచ్చకపోవచ్చు, నీ పక్క వారికి, నీ స్నేహితులు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ నీలో వాక్యము ఫలిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్ర. అలా ఫలింపు ఒకనాడు ప్రజలందరూ చూడడానికి అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరిగా ఒక వచనం చూపించడం ముగిచేస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. మరొకసారి ఈ సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 18, 19. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు ప్రారంభించున్నాను. దేవునికి స్తోత్ర. మళ్ళొకసారి రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటకు ఇంకొంచెం బలము చేకూర్చే వచనం ఇది. ఎడారి లాంటి పరిస్థితుల్లో దేవుడు నదులను ప్రవహింపజేస్తాడు. దేవునికి స్తోత్ర. అరణ్యములో చెట్లను నాటుతాడు, అరణ్యములో త్రోవ కలగజేస్తాడు. ఎవరి జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతాయంటే, పూర్వకాలపు సంగతులు తలంచుకొనక వాటిని విడిచిపెట్టి నూతన క్రియ కొరకు ఎదురు చూడాలి, నూతనముగా మారాలి, నూతన తిత్తులతో దేవుని సన్నిధి చేరాలి, నూతనమైన వస్త్రములు మనం ధరించాలి. అనగా ప్రతి ఆదివారం కొత్త చీర కట్టుకుని రమ్మని కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నీ రక్షణ వస్త్రం ఎప్పుడు తలతలలాడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది క్రొత్తగా ఉండాలి. అది పాతగిలుతుందని నీకు అర్థమవుతుంటే దాన్ని నూతన పరుచుకో. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మ ద్వారాగా నూతనమగుతూ ఉంటావు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మోకరిద్దాం.